ఈ జగదీష్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్లో పూర్తిగా విద్య మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ వీడియోలో ఉపయోగించిన చిత్రాలు, క్లిప్పులు వాటి అసలు యజమానులకే చెందినవి. ఏదైనా సమస్య ఉంటే దయచేసి మాతో నేరుగా సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ఈ వీడియో అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. మ్యాక్సిమం ఇలా ఎవరు ట్రై చేయరు. సో నేను చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చని ట్రై చేసిన. డెఫినెట్గా చూడండి, మీకు యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటి, తెలుగు టెక్స్ట్ జనరేట్ చేసుడు అంత ఈజీ కాదు. సో దాని ప్రాసెస్ అదంతా చూపిస్తా. మీకు చాలా బ్యానర్స్కి యూజ్ అవుతుంది, ఓన్లీ ఉగాది పోస్టర్స్కే కాదు. ఇప్పుడు రంజాన్ కూడా రాబోతుంది, సో రంజాన్కి యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటి, మీరు నార్మల్గా బర్త్డే పోస్టర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఏదైనా మనం చేసుకోవచ్చు, మీకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమైతే. సో అంత పెద్ద కథ ఏమి ఉండదు, చాలా సింపుల్గా ఈజీగానే ఉంటుంది. అర్థం చేసుకోండి నేను చెప్పేది. సో మీకు నేను అన్ని ప్రాంప్ట్స్ లింక్ ఇస్తాను, మీరు అక్కడికి చూడండి. గైస్, మనం గూగుల్ జెమినీలోకి వచ్చిన తర్వాత నేను నేను కాపీ చేసుకున్నది ప్రాంప్ట్ పేస్ట్ చేసేసిన, మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చిన. సో ఇలా మెయిన్గా మీరు చేయాల్సింది ఏంటంటే, ప్రాంప్ట్ తీసుకున్న తర్వాత డెఫినెట్గా ఇది చేయకపోతే మనకి తెలుగు టెక్స్ట్ అనేది రాదు. ఇక్కడ థింకింగ్ అని ఉంది కదా, ఇక్కడ థింకింగ్ ఉంచుకోండి. మ్యాక్సిమం ఇది అందరికీ రాదు, నేను ఆల్రెడీ యూజ్ చేస్తూనే ఉన్నా కాబట్టి నాకు ఆటోమేటిక్ వచ్చింది. మీకు ఫాస్ట్ అని ఉంటుంది, సో దీని ప్లేస్లో మీరు థింకింగ్ అని పెట్టుకోండి. ఇక్కడ ఈ లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అని ఉంటుంది, బట్ ఇప్పుడు ఇమేజెస్ అని వచ్చింది. సో దీని మీద క్లిక్ చేసుకోండి. చూసుకోండి, మనకి ప్రాంప్ట్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. మీరేమైనా ఈ కొటేషన్ కూడా ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, తీపి చేదు ఇదంతా ఉంది కదా, అంటే ఉగాదికి సంబంధించింది పెట్టిన. సో మీకు ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇది మీకు మీ కుటుంబ సభ్యుల కన్నా ఉంది కదా, సో ఇది మీకు వద్దనుకుంటే రిమూవ్ కూడా చేసుకోవచ్చు. సో నేను అట్లానే ఉంచుతున్నా. సో ఉగాది శుభాకాంక్షలు. మిగతా అది ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి చేసిన తర్వాత మీరు అవుట్పుట్ చూడండి. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్, ఈ ఇమేజ్ అంత ఈజీగానైతే మనకి వర్కౌట్ కాదు. నేనైతే చాలా సేపు చేసి మీకు చూపెట్టిన ఇమేజెస్ అన్నీ నాకు చాలా టైం పట్టింది. ఎందుకంటే తెలుగు టెక్స్ట్ అంత ఈజీగా జనరేట్ కాదు, మీకు చాలా ఓపిక ఉంటేనే వర్కౌట్ అవుతుంది. 1 ఆర్ 2 టైమ్స్ అయితే కష్టం, అంత ఈజీగానైతే రాదు. ఒక్కొక్కసారి వచ్చేస్తుంది, 1 టైంకే వస్తుంది. బట్ కొన్ని టైమ్స్లో మీరు 5 టైమ్స్ 10 టైమ్స్ చేసినా రాదు. సో అప్పుడు మీకు అవసరం లేదనిపిస్తుంది, బట్ మీరు ట్రై చేస్తుంటేనే మనకు వర్కౌట్ అవుతుంది. చూసుకోండి, ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు మనకి స్పీడ్గా వచ్చేసింది, మీకు మనకేం ప్రాబ్లం లేకుండా. చూసుకోండి, ప్రతి ఒక్కటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చాలా నీట్గా వచ్చింది. ఇట్లా వస్తుంది, బట్ అన్ని టైంలోనైతే వర్కౌట్ కాదు. మీరు అనుకుంటారు ప్రాంప్ట్ తప్పని, అది ప్రాంప్ట్ తప్పు కాదు. గూగుల్ జెమినీ మన తెలుగు లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేయడానికి కొంచెం సర్వర్స్ ఉంటాయి, ఆ సర్వర్స్ బిజీ అవ్వడము, ఎర్రర్స్ రావడం, దేని ప్రాబ్లం వల్ల మనకి వర్కౌట్ కాదు. సో డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది, బట్ మీ ఓపిక మీద డిపెండ్ అయి ఉంటుంది అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు చూసుకోండి, మనకి ఇది ఎంత నీట్గా వచ్చిందో. దీంట్లో చేయాల్సింది ఏం లేదు, మీరు ఇక్కడ మీ ఇమేజ్ పెట్టుకోండి, దీన్ని రిమూవ్ చేసేసి. ఇది ఎట్లా రిమూవ్ చేయాలో మీ అందరికి తెలిసిందే పిక్సార్ట్లో. సో ఇది రిమూవ్ చేసేసుకోండి, లేకపోతే ఇట్లా ఉన్నా సరే దీనిలో ఫోటో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేమ్ ఉంది కదా, ఇది కూడా రిమూవ్ చేసి మీరు అక్కడ నేమ్ పెట్టేసుకోండి. మనకి ఈజీగా అయిపోతుంది, ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు. సో ఇంకోటిని కూడా చూపిస్తాను నేను. గైస్, ఇక్కడ చూడండి, నేను ఇంకో ప్రాంప్ట్తో ట్రై చేసిన, బట్ మనకి ఇప్పుడు వర్కౌట్ కాలేదు. ఓన్లీ మెయిన్ హెడ్డింగ్స్ ఉగాది శుభాకాంక్షలు అని వచ్చింది, అది కూడా కొంచెమే ఇచ్చింది. సో మనము అంత ప్రాంప్ట్ కూడా ఇచ్చినాం. సో ఇలాంటి అప్పుడప్పుడు జరుగుతుంటాయి. సో మీరు డోంట్ వరీ, మనకు ప్రాబ్లమ్స్ వస్తే మనం అస్సలు బ్యాక్ వెళ్ళొద్దు. సో అది డెఫినెట్గా వచ్చే వరకు ట్రై చేస్తూ ఉండండి. బట్ మనకి ఏ ప్రాబ్లం రాకుండా అయితే వచ్చింది. చూసుకోండి, టెక్స్ట్ కూడా చాలా స్టైల్గా ఉంది. మీకు అన్ని ప్రాంప్ట్స్ ఇస్తా. అండ్ ఇంకోటి, మీరు ఈ ఈ ఇమేజ్ ఇలాంటి ఇమేజెస్ క్రియేట్ చేసుకుంటే దీన్ని ఎట్లా రిమూవ్ చేయాలో చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇది సేవ్ చేసేసుకోండి. సేమ్ ఇది సేవ్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్ గూగుల్లోకి వచ్చేసేయండి. ఇక్కడ నేను టైప్ చేసింది టైప్ చేయండి. ఇట్లా ఇది చేస్తేనే మీకు వర్కౌట్ అవుతుంది. మీకు పిక్సార్ట్లో రిమూవ్ చేయడం వచ్చా అనుకుంటే మీరు అక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, రిమూవ్ అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ ఇన్ ఫోటో ఫ్రీ అని. సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోండి, pixar.com అని ఉంది కదా. సో మీరు ఏదైనా ట్రై చేయండి, బట్ నేను ఇది ట్రై చేస్తే వర్కౌట్ అయింది, అందుకని నేను మీకు చెప్తున్నా, మీరు కూడా ట్రై చేయండి. దీని మీద క్లిక్ చేసుకోండి, ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ మీద ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇంతకుముందుకు మనం ఏదైతే ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నామో ఆ ఇమేజ్ని తీసుకుంటా. సో ఇప్పుడు చూడండి, మనకి ఇమేజ్ వచ్చేసింది. కొంచెం ఇబ్బంది ఉంటుంది, అంటే అంత ఈజీగానైతే రిమూవ్ చేయలేము, కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. చూసుకోండి, నేను ఏం ముట్టుకోగానే అది వచ్చేసింది. సో ఎరేజ్ చేసేద్దాం. చూసుకోండి, అది ఒకటి ముట్టుకుంటే ఒకటి అయిపోతుంది. ఇది ఒక్కటే ఇలా మైనస్, బట్ ఓపికతో చేయాలంతే. ఇప్పుడు చూసుకోండి, నేను ఇదంతా సెలెక్ట్ చేస్తున్నా. చూసుకోండి, ఏదో సెలెక్ట్ అయిపోయింది. సో
సో ఇది పైన ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. పిక్సార్ట్లో చేసుకుంటే బెటర్. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను పిక్సార్ వీడియోలు చేయలేకపోతున్నా, బట్ దీంట్లో అడ్జస్ట్ చేసుకోండి. డిఫరెంట్గా వర్కౌట్ అవుతుంది, డోంట్ వరీ. కొన్ని ఇమేజెస్కి లిమిట్ ఉంటుంది, కానీ వర్కౌట్ అవుతుంది. ఇక్కడ చూసుకోండి, నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా. దీని మీద ఫిల్ మీద క్లిక్ చేస్తే, ఎరేజ్ మీద క్లిక్ చేస్తే చూసుకోండి మనకు ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోయింది. ఈ బ్లాక్ గడ్ వచ్చింది అండ్ ఇంకోటి ఇక్కడ వేరే కలర్లు వచ్చింది, అదంతా డోంట్ వరీ, మీరు అది పట్టించుకోవద్దు. మనం అక్కడ ఫోటో పెడితే మీకు అది ఏం కనిపించదు. సో అట్లా ట్రై చేయండి ప్రతి ఒక్కటి. అట్లా ఫోటో ఇట్లా రిమూవ్ చేసిన తర్వాత ఈ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అంటే మీరు టోటల్ రిమూవ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్కి ఇది చూపిస్తున్నా. సో ఇప్పుడు డైరెక్ట్ నేను అలైన్మెంట్లోకి వచ్చేస్తా. అండి నేను ఈ రేషియో తీసుకుంటున్నా 4.5, మీరు కూడా అదే తీసుకోండి. క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసిన, ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీడియా. సో ఇప్పటిదాకా రిమూవ్ చేసింది ఇక్కడికి తెచ్చుకోండి. చూసుకోండి మనకు ఆటోమేటిక్గా సెట్ అయింది, బట్ పైన కొంచెం వైట్ కలర్. సో దాన్ని స్కేల్ చేస్తున్నా. ఇక్కడ మూవీ ట్రాన్స్ఫర్లోకి వచ్చేసి థర్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు స్కేల్ వచ్చేస్తుంది. సో మీకు కావాల్సిన ఇమేజ్ ఏదైతే మీరు పెట్టాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని తీసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక ఇమేజ్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ ఇమేజ్ తీసుకొని ఇక్కడ చూసుకోండి మనకి ఎంత నీట్గా సెట్ అయిపోయిందో. సో మీరు టెక్స్ట్ గురించి డోంట్ వరీ, ఇక్కడ కూడా రిమూవ్ చేసుకొని తెలుగు టెక్స్ట్ ఆల్రెడీ ఎట్లా క్రియేట్ చేయాలో మనం చాలా వీడియోస్ చేసినాం, దాంట్లో చూడండి మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో చాలా బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు. ఒకటే ప్రాంప్ట్ కాదు, చాలా ప్రాంప్ట్ ఇచ్చిన, మీరు అవన్నీ యూజ్ చేసి నీట్గా చేసుకోండి. అండ్ ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.